ఎండిపోయిన గడ్డిలాగా అయిపోవాలి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండిపోయిన గడ్డిలాగా కన్నీటి పర్యాంతం అయిపోవాలి. ఎవరిని పట్టుకున్నా పని జరగదు కనుక అసలు నీని పట్టుకో, అసలు నీని పట్టుకో. ఈయన తప్ప ఎవ్వరూ చేయగలిగిన వాళ్ళు లేరు, లేరు. ఏ కోర్టు కూడా చేయలేదు. అర్థమైంది. భోజనం చేయటకే నేను ఎంత చెప్పినా తండ్రి లేదమ్మా, భోజనం చేయటకే నేను మర్చిపో, ఎంత చెప్పినా తండ్రి లేదమ్మా అంటాం కదా మనం. ఎందుకని లోపలకు వేదన ప్రవేశించింది కనుక మనం బతిమాలినా మనం వడ్డించినా తినలేకపోతుందా మనిషి, అంతే కదా. యేసుప్రభు అంటారు, మీరు చింతించటం వలన ఎత్తు చేసుకుంటారా, మీకు మెరుగుద్దా తలకాయి. మొర పెడితే ఫలితాలు కలుగుతాయి, చింతపడితే ఫలితాలు కలుగుతాయి. మనకై మనం ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఫలితాలు కలవు, చింతపడితే కూడా ఫలితాలు కలవు. కానీ ఎలా ఫలితాలు కలుగుతాయి? మొర్ర మొర్ర మొర్ర, దానివల్ల ఫలితాలు. ఇందులో మనకి వేలక్కర్ల, వందలక్కర్ల, గుళ్ళు కూడా అక్కర్లా. నీ గదిలోకి వెళ్ళి తలపేసుకోమన్నా. నీ గుళ్ళోకి వెళ్ళటం ఎట్ట తీరుద్ది, బతుకు తీరు చూసుకోవాలిగా, కుదరదుగా. ఏమంటున్నాడు ఇక్కడ, నా మొర్ర నీ యొద్దకు చాలనిమో. మరి మగ మనిషి అయ్యుండి, యుద్ధవీరుడు అయ్యుండి, ఓ దేశానికి రాజు అయ్యుండి, మరి ఆయన అలా మాట్లాడుతుంటే దేవుడు పడుతుంది, సరిపోతుంది, ఇష్టంగా ఉంది. అమ్మ నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి విలువైన వస్తువులు కట్టుకుని పిన్ను పెట్టుకుంటాను, కానీ ఇక్కడ దాకా పెట్టుకుంటాను, ఉండేటట్టు స్టెప్స్ ఇక్కడ దాకా పెట్టుకుంటాను. రాగంటాయని ఆ పిన్ను తీసేస్తాను. ఎందుకంటే మరి చాలా కరెక్ట్గా కప్పుకోవాలి. మనం చేసే పని వంకర లేకుండా ఉండాలి, అందుకు తీసేస్తాను. నన్ను ఎవరు కొట్టట్లేదు, నాకు ఎవరు చెప్పట్లేదు. నేను చిన్నపిల్లలు నాకు ఎవరైనా చెప్తాకి ఈ అండే ఇదే అసలైన అండ, ఇది చేయగలిగిన అండ, ఇది రక్షించగలిగిన అండ, గోడలు పడగొట్టగలిగిన అండ. పూర్వం గోడలు ఎట్టా పడిని బాంబులు పెట్టారా? ఎరుకో గోడకు బాంబులు పెట్టారా? ఇవాళ బాంబులు పెడుతున్నారు. ఆ వాళ్ళు ఏం పెట్టారు? గొడ్డలు పట్టుకున్నారా? చుట్టూలు పట్టుకున్నారా? చుట్టూ తిరుగుతా చుట్టూలు చెప్పమన్నా, చుట్టూ తిరుగుతా రోజుకు ఒకసారి 7 రోజులు చుట్టూలు చెప్పుకుంటా జైలు కొట్టుకుంటా. వాళ్ళు గేట్ వేసారు కదా, లోపలికి వెళ్ళనట్లేదు కదా. మరి వాళ్ళని దాటి వెళ్ళాలి కదా, ఎరుసలేం వెళ్ళాలంటే వాళ్ళు మధ్యలో ఉండాలి కదా. అట్లా 7వ రోజున 7 సార్లు తిరగమంటే ఒక పట్టణం చుట్టూ 7 సార్లు తిరిగితే ఎంత అలసట ఎంటారా మనుషులు చెప్పినప్పుడు. మా కాళ్ళు నింపుతుంది, మేము రామని అన్నారా? అంటే పడేయ్యా. వాళ్ళు ఏమి పిరమిడ్లు ఏమన్నా వాడారా? మందుకొని సామాను ఏమన్నా పొక్కులు ఏమన్నా పడత వచ్చిందా? మనుషుల యొక్క శక్తి లేని రోజున దైవ శక్తి పనిచేసింది. ఇవాళ మనుషుల యొక్క శక్తి ఉంది కదా, నీ దైవ శక్తిని పక్కన పెట్టవద్దు. ఇవాళ మనుషుల దగ్గర తెలివి ఉంది కదా అని దేవుని శక్తిని పక్కన పెట్టవద్దు. అన్నిటి ప్రార్థనతో నీ జీవితానికి బాగా చూపించేదే ఉంటాడు. బైబిల్ పట్టుకున్న మనిషే కదా. మరి ఇంత ఘోరమైన దుర్మార్గం ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, అక్కడ మన దగ్గర దొరుకుతుంది. ఎక్కడ ఆగట్లా చెడు అనేది. దేవుడి కళ్ళకి మరుగైంది, అర్థమైంది. చెప్పుకుంటే వినే దేవుడు దొరికాడు. ఆయన ఉపయోగించుకో, ఆయన వేడుకోడు. ఇప్పుడు దొరుకుద్దా నాకు ప్రార్థంటాయి, ఇప్పుడు దొరుకుద్దా నాకు కన్నీటి అర్థం చేసుకున్నాను. నేను ఇలా అన్నం నేను బట్టగడుతున్నానంటే నాకు ప్రార్థనే కాదు, నాకు దేవుడు ఒకటే కాదు. నాకు ఎవరు లేదు, నాకు ఎవరు లేదు. నిన్ను ప్రేమించే తల్లి నీకుంది. నన్ను చీల్చి అండేసింది, నన్ను కన్నా నన్ను తేడ్చాను. ఒకే ₹1 నన్ను నేను చేసిన కూలి ఆమె తీసుకునేది, అందరూ కావాలని తీసుకోవాలని. అంత తప్పు లేదు నాకు. 2 రోజులు నా దగ్గర ₹1 లేదు. దేవుడు నేను ఎవరిని యాచించాను, అడగముందు అడుగు వాటికన్నా నేను అదే వచ్చేస్తాను. ఇవాళ రోజున అడ్డి బియ్యం తీసుకుని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఒక మనిషి నా దగ్గర. అడ్డి బియ్యం ఎన్ని కిలోలు? 2 కేజీలు. బయటికి వెళ్ళి నేను కొనాలంటే ఎంత డబ్బు కావాలి?
నేను తెమ్మన్నానా? నేను ఆశించానా? ఏమన్నాడు? ఏలియా అక్కడెక్కడో ఉంటాడు, పెద్ద ఆయన తిరుగుతూ అయితే దిగుతూ ఉంటాడు. హక్కులారా, రాజుగారి ఇంట్లో వండి పెద్ద పెద్ద గంగాళాలు అక్కడ పెడుతున్నా, పురుచుకెళ్ళి ఆయన దగ్గర ఆయన ఊళ్ళో పెట్టండి, వదలండి ఆయన తిన్నగా. ఆయన చూస్తూ ఉంటాడు, ఎన్ని వరకు చూస్తూ ఉంటాడు, కాకులు ఎప్పుడు వస్తాయి. కాకి కాదు, కాకోలములు. కాకి అంటే ఏకవచనం, కాకోలములు అంటే బహువచనం. ఒక్కటి ఇచ్చేదాడు సరిపోదు పెద్ద ఆయనకి. రాజమహల్లోకి వెళ్ళిన తర్వాత పొడుచుకొస్తే ఒప్పుకోరు, సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. వండి అక్కడ ఇక్కడి నుంచి మంచి దాకా పెడుతున్నారు. అపరాలు కాయలు పొడుచుకెళ్తుంది, ఎవరేం చేస్తారు? కాయలు పొడుచుకెళ్తుంది, ఎవరేం చేస్తారంట? నా మూలుగుల శబ్దం వలన 5వ వచనానికి వచ్చాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. మరి పుణ్యం అనుకుని ఏడుస్తూ ఉంటే వెహికల్ బయటపడవు. పిల్ల అసలు చూడండి ఎట్లా వెహికల్ ఎట్లా బయటపడి అనుకోమా మనం అప్పుడప్పుడు. ఈ ఎముకలు కూడా బయటపడి అమ్మ అనుకోమా. ఆయన ఎవరు? రాజు. చుట్టుపక్కల ఎప్పుడో ఏలు ఎత్తలు ఆయన పేరు చెప్పారు, దావీదు గారి పేరు చెప్పారు. అటువంటి ఆయన ఆ నాతాను గారు చెప్పిన మాట వల్ల, ఎందుకంటే ఇక్కడ 9వ వచనం ఉంది ఆ మాట, 9వ వచనం ఉంది, అందుకు చెప్తున్నాను. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించు. ఆ మాట మర్చిపోలేకపోతున్నాడు. నీ ఇంటి వారి వల్లనే నీకు వస్తుంది శిక్ష అన్నాడు కదా నాతాను గారు. మరి కొడుకే కదా తరిమింది అడవులకి, చంపాలని పన్నాగం పట్టింది కొడుకే కదా, కూతుర్ని జరిపింది కొడుకే కదా, అవునా కాదా? అందుచేత ఆ పారిపోయే దినంలో రాశాడు, మరి ఎప్పుడు రాశాడు ఈ చేతన రాశాడు. ఎంత పారిపోవాల్సి వచ్చింది, చెప్పులు లేకుండా పారిపోవాల్సి వచ్చిందా? ఇంట్లో నుంచి అలా జరిగిపోయిందా? ప్రపంచం నవ్వే పరిస్థితి వచ్చేసిందా? అదే అంటాడు సతీషయ్య గారు, మూల్యం చెల్లించుకోవచ్చు. నువ్వు దేవునికి విరోధంగా నీ కుటుంబాన్ని ఈ విధంగా తప్పటడుగులో నడిపిస్తే, నీ బిడ్డలను తప్పటడుగులో నడిపిస్తే, నీ భార్యను నీ భర్తను తప్పటడుగులో నడిపిస్తే నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సహోదరుడు ఆలోచించు, మనలో ఎవరన్నా ఉన్నారా ఇలాంటి అంటా ఉన్నారు కరెక్ట్గా పిల్లలు చెప్పారు. లక్షల మంది మారిపోతున్నారు, అక్కడ పరిస్థితులు మారుతాయి, బతుకులు మారుతాయి. ఎన్నో సంఘాల్లో మనుషులు మారట్లా, అక్కడ మనుషులు మారుతారు. దినమెల్ల నా శత్రువులు 6వ వచనానికి వచ్చాం. నేను అడవిలోని గూడబాతను, ఆ బాత ఏంటో గూడబాత ఏంటో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రంలో బాతులు తినొద్దని ఉంది, సొలొమోను గారు బాతులు తిన్నారు. మరేం చెప్తాము? మొదటి రాజు గ్రంథం 4వ అధ్యాయంలో ఆడ దినసరి తిండి ఎంతో రాసి ఉంది అక్కడ. ఒక్క దినానికి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం తెలుసా? మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. గుండెగలు ఉండి అక్కడ పెడితే మరి కాకులు పోషకాలకి ఏం చేస్తాయి? పూజ త్రాచ 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22 నుండి, 4వ అధ్యాయం 22వ వచనం నుండి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఒక్క రోజుకి అయ్యేది ఎంత అనగా 600 తూముల సన్నని గోధుమ పిండియు. ఎంత? 600 తూములు. తూము అంటే అరబస్తా మనకు తెలుసుగా, తూముడు అంటే అరబస్తా మనకు తెలుసు కదా. ఎన్ని అయ్యి? 600 తూములు అంటే 300 బస్తాలు, అవునా కాదా? 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు. మొతక పిండి అంటే గోధుమ పిండి, ఆమె సన్న పిండి అంటే మైదా పిండి, మనకు తెలియట్లేదు. కొమ్మింది పోయిన వాళ్ళకి తెలుసు, మా వేరకాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? ఇజ్రాయిల్ పొద్దాక అదే తింటారు కాబట్టి వాళ్ళకి తెలుసు, అయ్యే తింటారు వాళ్ళు, నల్లవి వాటర్ వాళ్ళు, అంచేత వాళ్ళకి తెలుసు.
ఎన్ని కొవ్విన ఎడ్లు? కొవ్విన ఎడ్లు 10. 10. నువ్వు ఒక్క ఎద్దును కోస్తే ఈ వాడకట్టంతా సరిపోదు. ఆ కాలంలో రాజుగారి పని వాళ్ళంతా అక్కడే భోజనం చేస్తారు, అక్కడే ఉంటారు. ఆయా కాలాల్లో ఇంటికి వెళ్తారు, నెలకొకరు వెళ్తారు, అక్కడే ఉంటారు. ఒక భాష గారు అన్నాడు, ఆ కాలంలో పేటకి అత్తకి బాగా అన్నాడు. అది జీర్ణం ఉంది, అది తినగలరు. మనం 2 మగోళ్ళు ఉన్నాయి, ఇంట్లో 1/4 కిలో బియ్యం ఉడకట్లేవా? ఏమన్నా అడ్డపోయిందా, తవ్వబోయిందా, సోలబోయిందా, చేరు పోయిందా? ఇప్పుడు వచ్చేదేంటిది? టీ గ్లాసు అని భాష గారు అంతేనా? టీ గ్లాసు ఇప్పుడు మగోళ్ళు ఉన్నాయి, ఇంట్లో 1/4 కిలో బియ్యం ఉడకట్లేవా? ఫ్యాషన్ అయిపోయింది, తినటం ఫ్యాషన్ అయిపోయింది. అర్థమైందా? కొవ్విన ఎడ్లు 10. ఆ తర్వాత విడి ఎడ్లు 20. మామూలు ఎడ్లు మళ్ళీ 20 అంట. ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికి 15, 20 ఎన్నైనాయి? 30. ఇవన్నీ కలిపి వండి ఇక్కడి నుంచి మంచి దారి పెట్టి కాకులు పొడుచుకెళ్తాయా? పొడుచుకెళ్ళవా? పట్టుకుంటారా కాకుల్ని? కొంచెం తింటున్నాయా? దేవుని ఆర్డర్ ఏంటి? అక్కడెక్కడో తిరిగి వాళ్ళ దగ్గర పెద్ద ఆయన ఉన్నాడు, తప్పకుండా మోసుకెళ్ళి ఆయన చెందులో విడవాలి. అర్థమైందా? ఎన్ని కాకులు మనకు తెలియదు, కాకోలములు ఎన్ని కాకులు మనకు తెలియదు. ఎన్ని దబరాలు ఉంటారు? దబరాలు ఎక్కడ తాగుతాయి? వాళ్ళకి పెద్ద పెద్ద గోన్లు దబరాలు ఎక్కడ తాగుతాయి? వాళ్ళకి చాలు. ఆ తర్వాత ఇంకొని అమ్మా 100 గొర్రెలను. ఏంటమ్మా? 100 గొర్రెలను. 10 ఏమో కొవ్విన ఎడ్లు, 20 ఏమో బక్కెడ్లు. గొర్రెలు ఎన్ని? 100. ఒకరోజు వేతనం ఇదంతా. ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. భయంతో కూడిందిగా ఉండాలి మన భక్తి, తండ్రి గారికి అంగీకృతం ఉండాలి. నవీన్ గారు ఏడుస్తున్నాడంటే పాఠం మనకి, మనం నేర్చుకోవటానికి పెట్టాడు అక్కడ. భారతీయులు మనకు రాయి రప్ప ధనం పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు మనం కీర్తన 102లోకి వెళ్ళిపోయాం, ముగించుకోబోతున్నాం. ఏడుకొచ్చాం. రాత్రి మెలకువగా ఉంది, ఇంటి మీద ఒంటిగా ఉన్న పుచ్చుకోలేనున్నా. ఎట్లుండాడు రాజుగారు? భార్యలు తక్కువ, ఎవరి పాటలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గరికి రాదు. కానీ సెక్యూరిటీ ఎక్కువ, అది రాజరి సెక్యూరిటీ ఎక్కువ. పరిస్థితి ఎట్లా ఉంది? ఎప్పుడు వెళ్ళి బాగుంటాయి, పడక గదిలో ఏడవాలి, ఎప్పుడు వెళ్ళి దేవుని చెప్పుకోవాలి. ఆ అడవుల పాలైపోయాడు కదా, తరిమేది ఎవరు? కొడుకు, లేకపోతే చేసేవాడే. అయ్యా మామూలు కూడా పెద్ద వీరుడు, కానీ చంపుకోవాల్సి వచ్చింది, తగ్గాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది, దేవుడి దగ్గర పోయబడాల్సి వచ్చింది. ఏం చేయటానికి వీలు కాదు. అర్థమైందా? అందుకని 9కి వచ్చేసరికి అన్నాడు, మీ కోపాజ్ఞను బట్టి ఇదంతా ఇంత ఏడు పేడవలసి వచ్చింది. ఏంటంటే దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. నీ ఆగ్రహం బట్టి బూడిదను నేను ఆహారంగా తింటున్నా, అన్నం తింటాను, మర్చిపోతాను. ఇంత వేదంతో కొన్ని ప్రార్థనలు చేసుకోకపోతే ఎవరు ఆలకిస్తారు నీ మాట? ఎవరు తోడొస్తారు నీకు? నాకు తండ్రి లేడు, నీకు తండ్రి లేడు ఉంటుంది అనవసరం. ఎవరు చేస్తారు నీ కార్యం? ఈ పదవుకు తండ్రి తప్పితే ఎవరు చేస్తారు? ఆ భయము ఎన్ని వందల సార్లు విన్నావో నువ్వు దేవుని వాకి.
మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకు మీకే వందనాలయ్యా. దేవా, ఈ సమయం చూడని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. దేవా, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకే వందనాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానటువంటి గొప్ప దేవా, మీకే వందనాలు. దేవా, మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నామయ్యా. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు వేదనలు ఎదురైనా దేవా, వాటిని ఎలా ఎదుర్కోవాలో కావలసినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. దేవా, మీకే వందనాలు. మా మధ్య మీరు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. రవి పాస్టర్ గారిని దేవా పెద్దమ్మని తీసుకొచ్చినందుకు మీకే వందనాలయ్యా. మేమైతే ఊహించుకోలేదు, మేమైతే మేమైతే ఏ ప్లాను చేసుకోలేదయ్యా. మీరు ఇచ్చినటువంటి గొప్ప సంకల్పం ద్వారానే ఈ కార్యము జరిగింది తండ్రి. దేవా, మీకే వందనాలు. బుజ్జమ్మ గారిని దేవా వాక్యము ద్వారా నడిపించినందుకు మీకే వందనాలు తండ్రి. దేవా, మా మధ్య మీరు ఉన్నందుకు మీకే వందనాలు తండ్రి. దేవా, కాంతమని తన కుటుంబాన్ని దీవించండి. దేవా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దేవా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండియా. మీ కాపుదలను భద్రతను దయచేయండి. దేవా, మా అమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలయ్యా. దేవా, మా నాన్న కూడా మారి దేవా మీ చిత్తానుసారంగా ఉండులాగా మీ కృపను దయచేయండి తండ్రి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎదుటి వారికి తెలియకుండా మేము ఆనందంగా ఉన్నట్టు కనిపించే విధంగా దేవా మీరు మమ్మల్ని ఉంచండి. దేవా, మీ కాపుదలను భద్రతను మాకు దయచేయమని దేవా, ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి సజావుగా సక్రమంగా జరిపించినందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకో నీ తగినట్లు దీవించలేని అయినా నీ ప్రేమతో అందుకే గైకొనుము దేవా ఇది శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, భారతదేశంలో రాళ్ళు రప్ప దేవుడు అనుకున్నాం. చెప్పుకుంటే వినే దేవుడు లేని వారుగా ఉన్న మాకు చెప్పుకుంటే వినే దేవుడుగా మీరు ప్రత్యక్షమైనందుకు, మాకు దొరికినందుకు, మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించినందుకు మీకు వేల కొరదుగా కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. మా జీవితానికి బుద్ధి జ్ఞానం కలగటానికి మా ముందు మీరు ఒక భక్తుని ఉంచారు. దావీదు గారనే భక్తుని మా ముందుకు తీసుకొచ్చారు ప్రభువా. ఆ కుమారుడు బాల్యం నుంచి భక్తుడే కానీ మధ్యకాలంలో ఒక నేరం చేసి ఆ నేరాన్ని బట్టి తన కుటుంబంతో ముక్కలైపోయి, తుంపులైపోయి, తన బతుకంతా సిగ్గు పాలైపోయి, అడవి పాలైపోయి, ఏడుపు పాలైపోయింది ప్రభువా. అయ్యా, ఏమాత్రం కూడా తండ్రి జారు అవకానికి పోకుండా నీ పాదాల దగ్గర పడి ఏడ్చాడు ప్రభువా. నా మొర నీ సన్నిధికి రానిమ్మన్నాడయ్యా. పొగ ఎగిరిపోయినట్టుగా రోజులు వెళ్ళిపోతుంటే నాకు బాధ కలుగుతుంది అన్నాడు. నేను భోజనం చేయటానికి మర్చిపోతున్నాను అన్నాడు. ఈ లోకంలో ఎంత చేయగలిగిన వాడైనా సరే బలైపోయాడు తన కొడుకు నుండి ప్రభువా. చాతగాని వాడైపోయాడు ప్రభువా. ఇరుక్కుపోయాడు నాయన. తనతో ఉన్న వాళ్ళంతా మోసం చేసి వెళ్ళిపోయారు మా ప్రభువా. అటువంటి టైంలో తండ్రి నిన్ను విడవకుండా పట్టుకొని నువ్వు చేయగలవని నమ్మి నీ పాదాల దగ్గర రాసులుగా కళ్ళనీళ్ళు కారుస్తున్నాడు ప్రభువా. మేమెవరైనా సరే ఈ లోకంలో
ఏ కష్టం వచ్చినా సరే, ఎవరికి చెప్పుకున్నా తీరనటువంటిది నీ పాదాల దగ్గర చెప్పుకుంటే తీరుతుంది గనక, ఎదుగో బేబీకి ఉన్న కష్టాన్ని బట్టి బేబీ నీ పాదాలను ఆశ్రయించినట్లయితే, బేబీ నీ సంధిలో తగ్గించుకున్నట్లయితే, బేబీ తన కుటుంబ జీవితంలో తగ్గించుకున్నట్లయితే, నువ్వు కన్నీటి మొర ఆలకించి జరగదు అని చెప్పి అనుకున్న దాన్ని నువ్వు జరిగిస్తావని నేను నమ్మి ప్రార్థిస్తున్నాను ప్రభువా. కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభువా. దావీదు గారిని చూసి తను కూడా నీ పాదాల దగ్గర చెప్పుకుని, నీ పాదాల దగ్గర ఒప్పుకుని, తన కష్టాన్ని తండ్రి ఎవ్వరూ చేయలేనటువంటి విడుదల పొందుకునేటట్టుగా, కోట్ల మంది ఉన్నారు, ఎవరూ తీర్చలేరు ప్రభువా. నువ్వు తీర్చగలిగిన దేవుడివయ్యా, నువ్వు చేయగలిగిన దేవుడివయ్యా. దావీదు గారికి ఇచ్చిన కన్నీటి ప్రార్థన బేబీకి కూడా దయచేయను ఆయన. దావీదు గారికి ఇచ్చిన వినయ విధేయతలు బేబీకి కూడా దయచేయను ఆయన. బేబీకి ఇచ్చిన ఆయుష్ దినాలను బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా. తరిగిపోతున్న దినాలు కానీ సమస్య అలాగే పెరిగిపోతూ ఉంది ప్రభువా. మొరపెట్టుకోనందువల్ల ఆమె సమస్య అలాగే ఉండిపోయింది ప్రభువా. నవ్వులు పాలైపోయింది నాయన, నిందల పాలైపోయింది ప్రభువా, దుఃఖం పాలైపోయింది కుటుంబం తండ్రి. అయ్యా, ఎవరూ తీర్చలేరు ఆర్చలేరు గనక మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాం. అలాగే కాంతమ్మని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం. కష్టంలో ఉండగా బిడ్డని విడిపించగల దేవుడు నువ్వేనని ఆమె గ్రహించుకునేటట్టుగా, ఆ విడుదల పొందుకునేటట్టుగా మీరు కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సేవకుని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. బలహీనత ఉండినప్పటికీ వారికి ఇచ్చిన సమయం అంతటిని బట్టి, ప్రయాణ భద్రతలన్నిటిని బట్టి, వారి గృహ నిర్మాణాలను బట్టి మీకు వేలకు వేలుగా కృతజ్ఞత స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో సేవా భారంతో తన భార్య తన బహు దూరం వెళ్ళి వస్తుండగా నీవే నీ కాపుదలు ఇచ్చినందుకు, నీవే నీ కనికరంతో కాపాడినందుకు, నీవే నీ భద్రత వారికి ఇచ్చి నడుపుచ్చినందుకు, మరలా తిరిగి వారింటి వారు అడుగుపెట్టినట్లుగా మీరు కార్యం చేస్తున్నందుకు నీకు వేల కొలదిగా కృతజ్ఞత స్తోత్రాలు. అలాగే పెద్ద అమ్మాయిని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయన. మీ సేవా జీవితంలో దేవోరలాగా ఉండటానికి, మదర్ తెరీసాలాగా ఉండటానికి, ఆనాటి యొక్క షావుకురాళ్ళలాగా ఉండటానికి నీ బిడ్డకు నూతన శక్తి అని ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి నీకు స్తోత్రాలు. పెద్ద కుమారుడికి ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తె భార్యను బట్టి, బిడ్డలను బట్టి నీకు వేల కొలదిగా కృతజ్ఞత స్తోత్రాలు. అతను ఒక జాబ్ హోల్డర్గా ఉంటుండగా ఆ జాబులో ఇంతవరకు మీరు దయ చూపించారు, మీకు స్తోత్రాలు. ఎంతో కుమారుడు తండ్రి అయ్యా విద్యాభ్యాసానికి దూరదేశం వెళ్ళాడు కనుక అక్కడ నిన్ను మరిచిపోయి విడిచిపోయి తండ్రి లోక మర్యాదలు దిగబడిపోకుండా ఆ బిడ్డని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డని మీరు శుద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిబంధనాలు ప్రభువా. ఇదిగో గొప్ప తెగులు చేత అయ్యా మండు వేసవిలో శాంతము ముట్టబడి ఉండగా, పట్టబడి ఉండగా ఎంతో భయంకరమైన కీడు, చూడలేనంత కీడు, చెప్పుకోలేనంత కీడు, ఎవరు తీసివేయలేనంత కీడు మా ప్రభువా. అయ్యా ఇదిగో దేవుడు తెగుళ్ళు వస్తాయని చెప్పాడు, వస్తాయి. నువ్వు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోమన్నాను ప్రభువా. అయ్యా నీ కనికరం చేత మళ్ళీ తిరిగి ఆమెకి తండ్రి ఆమె యొక్క మొదటి దేహాన్ని ఇచ్చినందుకొరకు నీకు వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు. నేను కానీ ఆమెకున్న భయంకరమైన కష్టం, తోడు లేని కష్టం నాయన, ఆదరణ లేని కష్టం నాయన, అట్టి దాన్ని మీరు తండ్రి దయతో విడిపించి ఆదరించమని, మీరు కృప చూపించమని, మీరు సహాయకులను నడిపించమని, తండ్రి తనకున్నటువంటి యజమానికి తన పట్ల బాధ్యత కలిగించమని నీ పాదాల దగ్గర అడుగుతున్నాం ప్రభువా. నీ పొందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, వృద్ధాప్య దినాలు అజ్ఞానిగా ఉన్న నన్ను తండ్రి, అల్పురాలిగా ఉన్న నన్ను ఈ గ్రామానికి, ఈ కుటుంబానికి మీరు నడిపించినందుకొరకు మీకు స్తోత్రాలు. నీ అవసరం కొరకు ప్రార్థిస్తున్నావా, దేవుని అవసరం కొరకు ప్రార్థిస్తున్నావని నేను మధ్యాహ్నం నన్ను ప్రశ్నించాను. కాబట్టి ప్రభువా, మీరు మహిమ పొందాలని నేను ప్రార్థిస్తున్నాను, మీరు దయ చూపాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇక్కడ కార్యం చేసి మహిమ పొందండి. నేను మహిమ పొందకూడదు, మీరు మహిమ పొందాలి. ఆ రీతిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ వందనాలు తండ్రి. బేబీ జీవితంలో ఉన్న కీడును, బేబీ జీవితంలో అపరాధమును
దావీదు గారు అపరాధం చేశాడు కనుక అడవులు పాలయ్యాడు ప్రభువా. అయ్యా నీ కోపం నా మీదకి వచ్చింది, అందుకే నేను ఇంతగా తిండి తినటానికి మర్చిపోతున్నాను అంటున్నాను. ప్రభువా నీకు స్తోత్రాలు. అడవిలో గోడబాత ఎట్టుంటుందో మాకు తెలియదు కానీ అట్ట అయిపోయాను అంటున్నాడు ప్రభువా. ఇదిగో బేబీ తన కష్టాన్ని బట్టి నీ సన్నిధిలో కన్నీళ్ళు మున్నీళ్ళుగా విలపించుకుని అద్భుతాన్ని చూడటానికి జయించింది అనిపించుకోవటానికి మార్పు దయచేయమని ప్రార్థిస్తాను, బలము దయచేయమని ప్రార్థిస్తాను, శక్తి దయచేయమని ప్రార్థిస్తాను, జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తాను. చేస్తున్న ఉద్యోగంలో బహు జాగరూకతగా నేను ఒక క్రైస్తవురాలనని ఇంగిత జ్ఞానంతో చేయడానికి మీరు కృప చేయమని ప్రార్థిస్తాను. మీరు ఇచ్చిన ఆరాధన కొరకు మీకు స్తోత్రాలు. సంతోషం పంచుకోవటానికి మిఠాయి తీసుకొచ్చింది కనుక ఆ మిఠాయిని మీరు ఆశీర్వదించండి. యవ్వానికి స్తోత్రాలు. నేను పంచుకున్నప్పుడు పూజించినప్పుడు నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు భయపడే బిడ్డలుగా, నేను గనపరిచే బిడ్డలుగా ఉంటుంది పరిచయం. నేను ఆ మహిమ పరుచుకొని ఇచ్చిన ఆరాధన కొరకై స్తోత్రాలు. ఆరాధన ముగించుకోబోతుండగా నేను గాయపడినాస్తుని దయచేసి దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మీ ప్రీతిమాడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుని రక్తమే చాలు, యేసుని రక్తమే చాలు. పరిశుద్ధ నామమునకు సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన